ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి మనిషి మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. బాధతో దుఃఖంతో ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయ్యుంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే, తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం
రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా. అంటే 10 ఏళ్ళ 2 ఏళ్ళకోసారి నామినేటెడ్ పోస్టులు వేసిన ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి, ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. బ్రదర్, ఇగో కేసీఆర్ గారి గురించి రోజుకి చాలామంది మాట్లాడుతుంటారు. అన్నిటి మీద మాట్లాడాలంటే మాకు పని చాలా ఉంది. చాలామంది చాలా మాట్లాడుతుంటారు, అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయం ఏం కాదు. తేజస్వి సూర్య వాళ్ళ పార్టీ ఫిలాసఫీ అది కావచ్చు. నేను ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు మాట్లాడితే అందరికంటే ముందు స్పందించింది మా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, దామోదరరావు గారు. వారిద్దరు కూడా వెంటనే ఖండించడమే కాదు, మరి గట్టిగా వారిని నిలదీశారు. అక్కడే పార్లమెంట్లోనే నిలదీసి అడిగారు. నాకు కూడా తేజస్వి సూర్య గారు ఫోన్ చేశారు, బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీ వాళ్ళంటే. లేదండి, మీరు మాట్లాడింది చాలా తప్పు, నాకు ఆయనతో గతంలో పరిచయం ఉంది. ఫోన్ చేస్తే నేను చెప్పాను, చాలా తీవ్రంగా చెప్పాను, మీరు చాలామంది హృదయాలు గాయపరిచేటట్టు మాట్లాడినారు, మీరు మాట్లాడింది చాలా తప్పు, విరమించుకోండి, ఉపసంహరించుకోండి, పద్ధతి కాదు. ఎందుకంటే మాట్లాడొచ్చు, పార్లమెంట్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో మాట్లాడొచ్చు, కానీ మీరు చేసింది చాలా తప్పు, మీరు చేసిన కామెంట్ కూడా తప్పు. ఇది మీ పార్టీ అభిప్రాయమా వ్యక్తిగత అభిప్రాయమా నాకు తెలియదు, బట్ మీరు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదని చెప్పి నేను కూడా గట్టిగా చెప్పాను. అల్టిమేట్గా మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, కాంగ్రెస్ని నిలదీయడం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి మాత్రం పక్కా, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కనుక లోక్సభలో ఉండింటే తేజస్వి సూర్య ఈ పనికిమాలిన మాట మాట్లాడంగానే మా వాళ్ళు కష్టమని లేచేటోళ్ళు, వెంటనే తెలంగాణ ప్రజల తరఫున గట్టిగా మాట్లాడేటోళ్ళు. కానీ ఇవాళ ఉత్సవ విగ్రహాలుగా 8+8 = 0 ఫర్ తెలంగాణ అన్నట్టుగా మారిపోయిన పరిస్థితి గురించి సమావేశంలో చర్చ జరిగింది. చీఫ్ మినిస్టర్ గారికి నా రిక్వెస్టు, మీరు చీఫ్ మినిస్టర్, చీప్ మాటలు మాట్లాడటం బాగుండదు. ఎందుకంటే మీరు ఒక చీఫ్ మినిస్టర్గా మాట్లాడితే, ఏదైనా విధానపరమైన విషయం మీద మాట్లాడితే ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మాట్లాడతాం, మీకు జవాబిస్తాం. మీకు విషయం మాట్లాడే తెలివి లేదు. ఎంతసేపు విషయం జిమ్మడం, పర్సనల్గా దూషణలు, పర్సనల్గా గలీజ్ మాటలు తప్ప రేవంత్ రెడ్డి గారికి ఇంకోటి రాదు. వారిని నేను అడిగేది ఏమంటే ఒకటి, ఇవాళ వాస్తవం ఏమంటే ఎక్స్పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ చెతికిలబడి ఇప్పటికీ ఎన్నేళ్ళు అయిందండి? 12 ఏళ్ళ 13 ఏళ్ళ అప్పటి నుంచి ఇప్పటివరకు లేవలేకపోతున్నది. ముందు వాళ్ళ స్థాయి, వాళ్ళ పరిస్థితి చూసుకోమనండి. వాళ్ళ జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. వాళ్ళ సంగతి చూసుకోమని రాదు, మా గురించి ఆయనకెందుకు? మా పార్టీ ఏందో, మా పార్టీ ప్రస్థానం ఏందో, మా పార్టీ ఏం చేసిందో, మా పార్టీ ఎట్లా ప్రజా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని ఢిల్లీ మెడలు వంచి సాధించిందో, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే ఢిల్లీని ఎట్లా గడగడలాడించిందో వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అడిగితే వాళ్ళు చెప్తారు. ఈయనకేం తెలుసు అప్పుడు ఎక్కడున్నాడు అడిగినప్పుడు? కాబట్టి నేను అనేది ఏమంటే, చీఫ్ మినిస్టర్ గారు చీప్ మాటలు మాట్లాడకపోతే మంచిది. ఇవాళ మాకొక శుభదినం, మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు ఆయన లాంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు. దేవుళ్ళ మీద ఓట్టేసి రుణమాఫీ చేస్తాను తప్పినోడు గురించి ఏం మాడతావు బ్రదర్ నువ్వు? దేవుళ్ళందరూ నాగం చేసిండు ఆయన. బాసర కోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఆ ఓటు గట్టు మీద పెట్టినాడు, మర్చిపోయినాడు. యాదగిరి గుట్ట పోయినాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టన్నాడు.
ఈ జోగులాంబకు పోయి ఒట్టు పెట్టినాడు. ఇంకా అట్లాంటి ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడమంటావు, ఏం చెప్పమంటావు? ఆయన మనిషి, ఆయన నోటికి ఆయన మాటకు విలువ ఉన్నది. ఏదో మాడుతూ ఉంటాడు ఏదో టైంపాస్కి. మీరు ఎప్పుడు మీకేమైపోయిందంటే పత్రికలలో కూడా ఆయన మాట్లాడితే పాపం రాయక తప్పని మజ్బూరీ వచ్చింది మీ మేనేజ్మెంట్లు. ఇక ఆయన చీట్ చాట్ చేసినా ఏం చేసినా మీరు రాస్తారు. అదో చీట్ చాటు మళ్ళీ మీరు రాసుడు. అంతగానం ఉంటే బయటికి రమ్మని మాట్లాడమని మేము ఎందుకు వద్దంటాం. బట్ థ్యాంక్ యూ. గిన్ని మంచి మాటలు చెప్పిన ఆయన గురించి ఎందుకు.